వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఈనాడులో ఈ వార్తున్నది, అన్ని పేపర్లో కనిపిస్తున్నది. నిన్న ఫామ్ హౌస్లో సమావేశం జరిగింది. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహణ, ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలట. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఖాయమని ధీమా. చాలా కామెడీ అనిపిస్తుంది కొన్ని మాటలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బ్రహ్మరథం అట. ఒరియమ్మ, మొన్ననే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయింది. మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయింది, క్యాండిడేట్ దిక్కులేడు. బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ పెట్టిరు, వాళ్ళు గెలిచిరు. కాంగ్రెస్ క్యాండిడేట్ని పెట్టింది, హోరాహారీ ఫైట్ ఇచ్చి వాళ్ళు గెలుపు అంచుల దాకా వచ్చిరు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఒక సామాన్యుడు ప్రసన్న హరికృష్ణ పోటీ చేసి 60,000 పైన ఓట్లు సంపాదించిండు. అసలు టోటల్ ఎలక్షన్లో హీఈస్ ద హీరో. చివరికి మీ బతికేడు ఏడుందంటే ఎలక్షన్లకి ముందు రోజు ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నాను సర్వేలు చెప్పంగానే కవిత ఫోటో దిగింది అందుకే గెలుస్తున్నాడు, కవితది అది ఉన్నదని ఛానళ్ళకి పైసలు ఇచ్చి కొన్ని ఛానళ్ళకి వార్తలు వేయించుకున్నారు. ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఇప్పుడు బీజేపీ గెలని బీజేపీకి మేమే వేయించిన ఓట్లను మళ్ళీ అట్లా ప్రచారం అంటే మీ యొక్క అక్కడికి పరిమితమైంది మీది. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా బ్రహ్మరథం పడతారన్నప్పుడు మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు మీకే బ్రహ్మరథం పట్టేటట్టు అయితే ఎందుకు పోటీ చేయలే? దానికి ఆన్సర్ ఉండదు. అట్లాంటి వాటికి మనం చెప్పింది వినాలి, గంతే. చెప్పింది వినాలి, రాసుకోవాలి. ఛానళ్ళు అయినా జనాలైనా వినాలి. బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆ రోజున వరంగల్లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ సమీపంలో సభకు అనువైన ప్రదేశాలు పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించబోతున్నట్టు కేసీఆర్ తెలిపారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు, సహకార బాధ్యతలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. త్వరలోనే సభ నిర్వహణ కమిటీలు కూడా వేయబోతున్నారు. జాగ్రత్త, సచివాలయం కట్టిన ఆయనే, కట్టించిన ఆయన ప్రశాంత్ రెడ్డి. మరి ఆ స్టేజ్ కూడా ఎట్లా కట్టించాడో చూసుకోరు జరా. సో నిన్న వీళ్ళంతా సమావేశం అయ్యారు. మాట్లాడుతున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్, చిత్రంలో హరీష్ రావు, మధుసూదనాచారి, టంకశాల అశోక్, బండా ప్రకాష్ అండ్ కేటీఆర్. పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా తెలంగాణ సమాజం గర్వించేలా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎక్కువగా దృష్టి సారించాలని, భారీగా ఉద్యమాలు నిర్వహించాలని అధినేత పార్టీ శ్రేణులకు సూచించారట. ప్రజలు బీఆర్ఎస్ను తెలంగాణ ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రస్తుతం జనం అనేక కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపైన మరింతగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇంటి పార్టీ అయినప్పుడు ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఉండే, ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆ పార్టీతో అనుబంధం ఉంటుండే, ఒక ఎమోషన్ ఉంటుండే, ఒక భావోద్వేగం ఉంటుండే. ఆ టీ తీసి బీ పెడితివి, ఉన్నది ఊష్పా. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి ఏదో ఊహించుకొని దేశంలో ప్రధానమంత్రి అయిదామనో ఇంకేమో అయిదామనో తెలంగాణ అన్న పదాన్నే ఉడబిక్తివి దాంట్లో నుంచి. ఇంకా ఇంటి పార్టీ ఎక్కడిది? సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందట. అందుకు అనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపైన చర్చించారు. ఇప్పుడు మీ పార్టీకి ఏమన్నా భవిష్యత్తు ఉండాలంటే 2-3 అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, ఆ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చడం ఒకటోది. రెండోది, నీ కుటుంబాన్ని పక్కన పెట్టడం రెండోది. ప్రధానమైంది అదే. కేటీఆర్ని కానీ, కవితని కానీ, ఇంకోని కానీ ఆ పెద్ద పెద్ద పోస్టుల నుంచి ఉడబీకి వేరే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే ఏమైనా పార్టీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కేటీఆర్ వల్ల కాదది. అది ఇంకా లోపలికైతే తప్ప పైకి లేవడానికో లేకపోతే ఇంకేమన్నా అవడానికి అవకాశం లేదు. సో ఆ పార్టీకి మెయిన్ కోలుకోలేకపోవడానికి కారణాలు ఇవే. రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారట. ఎన్నో త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నాం. అయిపోయి ఈయనే ఎత్తేసిండు. మళ్ళా గదే 10 ఏళ్ల పాలన దేశానికి ఆదర్శం అంటుండు. నువ్వు తప్పు చేసినవయా, తప్పు ఒప్పుకొని ప్రజలు మేము కొన్ని తప్పులు చేసినాం క్షమించమని అడిగి మేము ఇక మళ్ళీ ఆ తప్పు చేయమని చెప్పుకుంటే ప్రజలు క్షమించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇంకా దానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఒకవేళ మేము తప్పు చేసినామని చెప్తే ప్రజలు దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నం చేస్తలేడు. మేము 10 ఏళ్ళ చాలా గొప్పగా చేసినామని చెప్పుకుంటున్నాడు. అంతటి గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కష్టాల్లో ఉన్నది. ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవాలు కేవలం పార్టీకే పరిమితం కావద్దు, యావత్ తెలంగాణ సమాజానికి ఇందులో భాగస్వామ్యం ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ఈ సమాజానికి రక్షణ కవచం.
ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు నేడు రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కామెడీగా లేదు. మొన్న ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్సీగా పోటీ చేయాల క్యాండిడేట్ లేడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తే బ్రహ్మరథం అంటున్నాడు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదట. అబ్బా, ఇంతమంది ఎక్కడ పోరాటం ఇల్లది, మామూలు పోరాటమా? మొత్తం అంత పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఫార్మా వాళ్ళకి వీళ్ళు కొట్లాడేది అక్కడ డీల్ చేసుకొని వ్యాపారాలు ముందుకు తీసుకెళ్ళడం తప్ప ఆ ఎంపీలు ఏనాడు కొట్లాడిరు? కృష్ణా జలాల మీద ఓ పోరాటం ఏమైనా జరిగిందా ఎంపీలది? ఏ విషయంలో ఎంపీలు మీ బీఆర్ఎస్ ఎంపీలు ఆనాడు 9 మందే ఉండే కదా, ఏం కొట్లాడిరు? బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలి. త్వరలో కమిటీలు వేస్తాం. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభ నిర్వహిస్తాం. శిక్షణా తరగతులు కూడా చేపడతాం. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలి. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతో ఉండాలి. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేకపోవడం వల్ల రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లుతోంది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థమయ్యేలా చెప్పాలి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉంటే లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి. రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు తిప్పికొట్టాలి. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలి. సభ నిర్వహించాలి, అవతల పడాలి, గంతే. అంతకుమించి ఏం లేదు. ఇక మేమున్నాము, నేనున్నా అని చెప్పుకోవడానికి బహిరంగ సభ. ఒక్కనాడు అసెంబ్లీకి రాకపోతేవి మళ్ళీ ప్రభుత్వాన్ని ఎండగడతానే పడుతుంది. ఇప్పుడు వస్తాడట బడ్జెట్ రోజు, ఒక రోజు ఇచ్చిపోతాడు. ఎందుకంటే వరుసగా 60 రోజులు రాకపోతే పదవి పోద్దట. సో అందుకే ఇప్పుడు ఒక రోజు వస్తాడు, మళ్ళీ 60 రోజులు రాకపోయినా ఏం కాదు.